మొన్న మా రిపోర్టర్ రంజిత్ మీద మోహన్ బాబు సారు ఎట్లేగబడ్డాడు చూసిర్రు కదా. పెద్ద మనిషివి, సినిమా ఇండస్ట్రీకి పెద్ద రాయిండని చెప్పుక తిరుగుతీవి, లెజెండ్ యాక్టర్ అని చెప్పుకుంటివి. 4 గోడల మధ్య ఉండాల్సిన ఇంటి పంచాది రోడ్డు మీదకి ఈడ్చుకొస్తీవి. అసలు ఏమైంది సారు అని అడగబోతే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మైకితో కొడితే పాపం మా రంజిత్ అన్నకు కంతల దెబ్బ తగిలింది. డాక్టర్లు ఆపరేషన్ చేసిర్రు. దాంతో మోహన్ బాబు సార్ను తిట్టనోళ్ళు లేరు. ఈ హర్షకుమార్ సార్ అయితే ఎట్లా ఖండించిండో చూడురి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మోహన్ బాబు సార్ మీద మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపడదోలురని 2 తెలుగు రాష్ట్రాలల్లో జర్నలిస్టులు ప్రజా సంఘాలంతా నిరసనలు చేపట్టిరు కదా. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూడా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సారు మోహన్ బాబు సార్కు మంచిగానే సొట్లు పెట్టిండు. జర్నలిస్టులతోటి కలిసి నిరసనకు మద్దతు ఇచ్చిండు. సభ్య సమాజంలో పెద్ద మనిషి అని చెప్పుక తిరుగుతాడు, గసొండి మనిషి గిసొండి పనులు చేయొచ్చునా అని అచ్చం మోహన్ బాబు సార్ చేసినట్టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిండు. ఇట్లా మోహన్ బాబు గారు సార్ చెప్పండి. ఏమైంది సారు అని అడిగిన మనిషిని మైక్ అందుకొని సంపదూస్తాడు. పరికంపదలిగినట్టు తలుగుతాడా? నీకెట్లా న్యాయం అవుతుందా పెద్ద మనిషి? చాలా తప్పు కదా ఇది. లీడర్లకు మీ షీన్మోళ్లకు పబ్లిక్ నడుమ వారధిగా ఉండి మంచి చెడ్డలు అన్ని చెప్పేది విలేకరులే. అసొంటోళ్లతోటి మాట్లాడేటప్పుడు జర వెనక ముందు చూసుకోవద్దా? ఏందో పాలిపాగా పెట్టుకున్నట్టు విలేకరుల మీద ఇచ్చుక చెడతా అంటే నడుస్తుంది. నీ ఇచ్చులు కచ్చకాయలు ఏమన్నా ఉంటే మీ ఇంటోళ్ళ మీద చూయించుకో, పడతారేమో. మంది ఎందుకు పడతారని మంచిగానే తలంటిండు. మోహన్ బాబు గారు ఆయన ప్రవర్తించే తీరు అస్సలు సమర్థనీయంగా. ఎందుకంటే తమకు ఏం గొడవలు జరిగినాయి, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి, వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ సమయంలో ఒక టీవీ విలేకరి, అందులో స్వామి అయ్యప్ప మీద వేసుకుని ఉన్న మాల్లో ఉన్న ఒక టీవీ విలేకరిని ఆ రకంగా అంటే ఎంతో కక్షతో ఎంతో బలంగా, చాలా బలంగా, చాలా బాగుంది, చాలా కక్షతో కొట్టినట్లుగా అనిపించింది. ఇంకోసారి మందితోటి మాటలు పడేటట్టు చేసుకోకయ్యా పెద్ద మనిషి అని తలవాలేసిండు. అటు హర్షకుమార్ సారే కాదు, చాలా మంది జర్నలిస్టులంతా ఏకమై రంజిత్ కోసం మద్దతుగా పోరాటాలు చేస్తున్నారు. పాపం రంజిత్ దవాఖానలో ఆపరేషన్ అయి బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న స్వామిని గా తీర్లా చేయొచ్చునా? ఏమన్నా మంచి అయ్యే పనేనా ఇది అని గరం అవుతున్నారు అటు అయ్యప్ప భక్తులు కూడా.